గత 2-3 రోజుల కింద తీసిన వీడియోలో అతిపెద్ద క్రైన్ ఒకటి చూసాం కదండి. అది ఇక్కడికి ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చిందండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ దగ్గరికి అయితే ఈ మిషనరీ అయితే వచ్చిందండి. చెప్పాను కదండి, ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదండి. మనం వీడియోకి వెళ్ళినప్పుడు చూపిస్తా అన్నాను కదా, అందుకనే ఇప్పుడు ఈరోజు మనం ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. చూస్తుంటే ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ అయితే బాగా జరుగుతుంది. అట్లాగే అవుట్ సైడ్ వచ్చే గ్లాస్ ఫిట్టింగ్, బయట సైడ్ వచ్చే నిలువుగా వచ్చే హ్యాంగ్లర్స్ ఉన్నాయి కదండి, ఆ హ్యాంగ్లర్స్ బిగించిన తర్వాత బిల్డింగ్ అయితే చాలా అద్భుతమైన లుకింగ్ అయితే వచ్చిందండి. మొత్తం ఈ ఎదర సెంటరింగ్ పైపులు ఉన్నాయండి. ఆ సెంటరింగ్ పైపులు మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత తీస్తారు. అదంతా అయిపోయిన తర్వాత చూస్తే బిల్డింగ్ లాంగ్ నుంచి చూస్తుంటే మంచి చక్కటి మోడర్న్ బిల్డింగ్గా కనపడతా ఉంటుంది. మొత్తానికి అయితే ఇక్కడ పనులు ఇంకా జరుగుతున్నాయి చురుగ్గా. ఎంతో హుషారుగా చక్కగా స్పీడ్గా పనులు అయితే జరుగుతున్నాయండి. ఒక పక్క పెయింటింగ్ వర్క్ జరుగుతుంది, ఇంకో పక్క గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ జరుగుతుంది. ఆ లోపల ఎలక్ట్రికల్ వర్క్ ఒకటి కాదండి, అన్ని రకాల వర్క్లు చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. సరేనండి, మనం రోజులాగే ఇప్పుడు అమరావతిలో ఈరోజు అసలు ఏం జరుగుతుందో ఏంటో మొత్తం ఈ వీడియోలో ఎన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చినాయి మనం అయితే చూసేద్దామండి. నెక్స్ట్ వేరే చోటకి వెళ్ళిపోయి అక్కడ కూడా వర్క్లు ఎలా ఉన్నాయి కవర్ చేసేద్దామండి. ఇక్కడ మన ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ బ్యాక్ సైడ్లో నిర్మించి ఈ కట్టడాల దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ఆల్మోస్ట్ కింద ఫుటింగ్ సెక్షను, అట్లాగే పిల్లర్ సెక్షను, బయట పైన భీముల సెక్షన్ మొత్తం పూర్తయిపోయిందండి. ఇక్కడ ఏవో కాంక్రీట్ దిమ్మలు అయితే పోసారండి. అవి మరి దేనికి ఉపయోగిస్తారో తెలియదు, కానీ ఇక్కడ ఈ వర్క్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ వర్క్ జరుగుతుందండి. ఇలాగా ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఈ బిల్డింగ్ లోపల ఈ విధంగా నిర్మాణం కట్టడాలు అయితే జరుగుతున్నాయండి. ఇదేంటి పొజిషన్. ఇక్కడ అయితే ఈ విధంగా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకో చోటకి వెళ్ళిపోదామండి మనం. వేరే చోట కూడా అక్కడ ఎట్లా ఉంది, పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం మనం ఈ వీడియోలో సాధ్యమైనంత వరకు అయితే చూసేద్దామండి. ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కట్టే రోడ్డు, ఆ రోడ్ నెంబర్ నాకు ఐడియా లేదండి. అయితే అక్కడైతే రోడ్డు కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి.
చూడండి రోడ్డుకి ఇటువైపు అటువైపు గ్రావెల్ మట్టి పోసి దాంతో పెద్ద పెద్ద రోలర్లతోటి రోలింగ్ చేశారు. ఇటువైపు అటువైపు ఏమో టిప్పర్లతోటి ఆ మట్టి క్లీన్ చేసుకుని ఓ పక్క ఇంకో పక్క మట్టి డంపింగ్ చేస్తున్నారు గ్రావెల్స్. అవన్నీ ఇట్లా కుప్పల్లాగా పోసుకొని ఆ రోడ్డు పనులు అనేవి జరుగుతున్నాయండి. ఒకసారి చూద్దాం. ఒక చోటనే కదండి అన్ని రోడ్లు ప్రారంభించారు. అన్ని రోడ్లు కూడా పనులు ఇలాగే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల బోర్డులు లేవండి. ఇక్కడ బోర్డులు లేకపోవడం వల్ల రోడ్ నెంబర్ ఎంతో చెప్పలేకపోతున్నాం అనమాట. ఏదేమైనా కానీ రోడ్లన్నీ కూడా ఈ విధంగా అన్ని రోడ్లు కూడా మొదలుపెట్టి పనులు అయితే సాగుతూ ఉన్నాయి అన్నమాట. చురుగ్గా జోరుగా ఎంతో హుషారుగా పనులు అయితే సాగుతూ ఉన్నాయండి అమరావతిలో. ఓకేనండి, మళ్ళీ వేరే చోట కూడా అక్కడ వర్క్లు ఎలా జరుగుతున్నాయి అనేది అవి కూడా కవర్ చేసేద్దాం. అధికారుల బంగ్లాల దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఈ బిల్డింగ్లు ఈ దశలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చేయవలసిన వర్క్ అనేది స్టార్ట్ చేసి ఆ వర్క్ చేస్తున్నారండి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఇవి పిల్లర్స్ రెడీ అయిపోయినాయి కదా, అక్కడ నుంచి ఇది ఎక్కడి వరకు అయితే ఆగిందో అక్కడ నుంచి అయితే సెంటరింగ్ బోర్డు అనేది పెడుతున్నారండి. సెంటరింగ్ బోర్డు పెట్టేసి ఇక్కడ స్లాబ్ వేయడానికి వర్క్ జరుగుతుందన్నమాట. సెంటరింగ్ బోర్డు అనేది పెట్టారండి. ఈ విధంగా వివిధ దశల్లో ఉన్న వర్క్స్కి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ జరుగుతున్నాయండి. ఇక్కడేమో ఈ సెంటరింగ్ బోర్డు పెట్టేసి స్లాబ్ వేయడానికి రెడీ చేస్తున్నారు. అక్కడ అటు సైడ్ స్లాబ్ వేసిన తర్వాత మిగతా పిల్లర్స్ వేయడానికి పైన పిల్లర్స్ బాక్సులు పెట్టి కాంక్రీట్ పోస్తున్నారండి. అట్లా ఆ విధంగా వర్క్లు అనేది ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఆ పిల్లర్స్ 2 స్టేర్లు పిల్లర్స్ అయిపోయిన చోట్లేమో లోపల రూమ్స్ గోడలు కడుతున్నారనమాట. అట్లాగా వివిధ దశల్లో ఉన్న పనులు పూర్తి చేసే పని అయితే చాలా స్పీడ్గా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయండి. ఇటువైపు ఈ విధంగా ఉంది. మనం ఆ చివర చూసినట్లయితే లోపల గోడలు కట్టే వర్క్లు అవన్నీ అవి జరుగుతున్నాయండి. అంతకుముందు మనం వీడియో చూపించామండి, ఒకసారి చూడండి. ఓకేనండి, మనం మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోయి అక్కడ కూడా కవర్ చేసేద్దాం. ఈ బిల్డింగ్ అయితే స్లాబ్ వేసేసారు కదండి, అక్కడ వేసిన కాడి నుంచి జరిగే పని ఏంటో చూద్దాం. సెంటరింగ్ బోర్డు అయితే వచ్చింది.
పైన ఇంకో స్లాబ్ వేయడానికి అయితే ఇక్కడ సెంటరింగ్ రెడీ చేస్తున్నారండి. ఇప్పుడైతే మనం అక్కడ బిల్డింగ్ లోపల కింద గోడలు అవి కడుతున్నారు, ఒకసారి అక్కడ కూడా చూద్దాం. ఇక్కడ ఈ బిల్డింగ్ల దగ్గర జరిగే పని ఈ బిల్డింగ్ మీద జరుగుతుందండి. మొత్తం ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర మినిమం 10-15 మంది దాకా వర్క్ చేస్తున్నారు. చాలా స్పీడ్గా అయితే పనులు జరుగుతున్నాయండి. పనులు అయితే జరుగుతున్నాయండి చాలా స్పీడ్గా. పైన గోడలు అయితే పూర్తి అయిపోయినండి.
ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు రాబోయే వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.